హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిద్ధు. ఇప్పుడు మనం ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్ దగ్గర సుజుకి షోరూంలో. కొత్తగా లాంచ్ అయిన సుజుకి బర్గ్మ్యాన్ స్ట్రీట్ బైక్ గురించి దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంది. దీని యొక్క ఫ్యూచర్ గురించి దాని యొక్క డీటెయిల్స్ ఫుల్గా మన కోసం తెలియడం కోసం అతను టైం కూడా మనతో స్పెండ్ చేయడానికి భరత్ కుమార్ అనే వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. ఒకసారి అతను కలిసి అతనితో మాట్లాడి ఈ బర్గ్మ్యాన్ స్ట్రీట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ భరత్ కుమార్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. బాగున్నావా నువ్వు? నేను బాగున్నా. బర్గ్మ్యాన్ స్ట్రీట్ దీని ఫ్యూచర్ మనకి ఇంతకు ముందుకు ప్రీవియస్ బర్గ్మ్యాన్ ఏంటంటే ఓన్లీ డిస్ప్లే డిజిటల్ ఉంది. ఓకే. ఇప్పుడు ఈ బర్గ్మ్యాన్ ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ వచ్చింది కొత్త. నార్మల్గా ఇంతకుముందు ప్రీవియస్ మోడల్ అంటే డిస్ప్లే టోటల్ డిజిటల్ ఉంది. ఓకే. దీంట్లో కూడా సేమ్ డిజిటల్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది. అది ఎలా చూపిస్తావా? దీనికి సపరేట్ యాప్ ఉంటుంది, సుజుకి రైడ్ కనెక్ట్ యాప్. ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ అనేది ఉంటుంది. మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి టోటల్ దీని గురించి చూపిస్తారు. ఇలా మనం లాస్ట్లో వెళ్ళి ఫినిష్ రైడర్ నేమ్, మన నేమ్ ఎంట్రీ చేసుకుంటాం. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. చూజ్ యువర్ రైడర్ టైప్, స్కూటర్. చూజ్ యువర్ రైడర్ మోడల్. బర్గ్మ్యాన్ అయితే బర్గ్మ్యాన్, యాక్సెస్ అయితే యాక్సెస్. బర్గ్మ్యాన్ క్లిక్ చేసిన తర్వాత మనం తీసుకునే కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ బట్టి మనం వేరియంట్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి మ్యాట్ బ్లూ ఉంది ప్రెజెంట్. మ్యాట్ బ్లూ కలర్ తీసుకున్నామంటే మ్యాట్ బ్లూ క్లిక్ చేసుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసుకుంటే ఓపెన్ అయిన తర్వాత మనకు నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది. డిస్ప్లే ఓపెన్. దీని తర్వాత ఇక్కడ మూడ్ బటన్ ఉంటుంది. మూడ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మీకు బ్లూటూత్ డివైస్ నేమ్ చూపిస్తుంది. బీటీ పేరింగ్ మూడ్, SOS డివైస్ నేమ్, బ్లూటూత్ డివైస్ నేమ్, పేర్ విత్ సుజుకి టైప్ చేసుకున్న తర్వాత బ్లూటూత్ డివైస్ నేమ్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు బ్లూటూత్ డివైస్ నేమ్, బ్లూటూత్ డివైస్ నేమ్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది. భరత్ కనెక్టెడ్. బ్లూటూత్, మొబైల్లో సిగ్నల్, మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉందనేది కనెక్ట్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే అలౌ ఆప్షన్స్ ఉంటాయి. టేక్ అండ్ మెసేజ్, ఫోన్ కాల్స్, అలౌ. దీంట్లో ఏంటంటే మనకి మెయిన్ స్పెషాలిటీ సేవ్ ఆల్ ట్రిప్స్. మనం వెళ్ళే రైడ్ కంఫర్ట్ ఏదైనా దాన్ని సెట్ చేసుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్ కూడా ఉంటుంది ఇందులో. మనం స్పీడ్ సెట్ చేసుకోవచ్చు, ఒక 30, 25 అలా సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్పీడ్ వార్నింగ్ అనేది చూపిస్తుంటుంది మనకి. నెక్స్ట్ ఆటో మెసేజ్ రిప్లే. ఆటో మెసేజ్ రిప్లే ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు కాల్ చేశారనుకోండి, వాళ్ళకి కాల్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ కాల్ సెట్ చేసుకోవచ్చు. ఐఎమ్ రైడింగ్, ఐఎమ్ ఎట్ కాల్ యూ లెటర్, ఐఎమ్ బిజీ అనేది. ఫోర్త్ వచ్చేసి డైరెక్షన్. వేర్ డూ యూ వాంట్ టు గో. మీరు వెళ్ళే లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ ఇక్కడ టైప్ చేశారనుకోండి, మీకు ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది. నార్మల్గా ఇప్పుడు మనం KPHB అనేది ఎంట్రీ చేద్దాం. KPHB కాల్ ఇది అండి. డిస్ప్లేలో చూసుకుంటే మీకు ఇలా డైరెక్షన్స్ చూపిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ అలా ఉంటుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ ఇన్పుట్ కూడా వస్తుంది ఇందులో. మీకు సైడ్ చూసుకుంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇన్బుల్ట్ ఉంటుంది లోపల. దీంట్లో USB సాకెట్ ఇన్బుల్ట్ ఉంటుంది. ఓన్లీ మనం ఏదైతే ఫోన్స్కి యూజ్ చేస్తామో కనెక్టర్తో యూజ్ చేసుకోవచ్చు. లేటెస్ట్గా అప్డేట్ కిల్ స్విచ్ కూడా ఉంటుంది ఇందులో. ఇగ్నిషన్ మనం ఇక్కడే ఆఫ్ చేసుకోవడానికి ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే ఈ కలర్ ఒకటి వచ్చేసి బ్లూటూత్ ఎడిషన్లో ఉంటుంది, మ్యాట్ బ్లూ అనే కలర్. ఓన్లీ బ్లూటూత్లోనే ఉంటుంది కలర్. లైటింగ్ LED ఉంటుంది. కలర్ బ్లూటూత్లో మీకు మ్యాట్ బ్లూ అనేది కొత్తగా లాంచ్ అయ్యింది. LED లైటింగ్ ఉంటుంది మీకు ఇక్కడ. ఫ్రంట్ వచ్చేసి LED ఉంటుంది. సైడ్స్ నార్మల్ ఇండికేటర్ వచ్చేసి ఎలర్జీ. హై బీమ్లో ఇది లో బీమ్. హై బీమ్లో అయితే మనకి ఇలా అనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి డిస్క్ ప్యాడ్ ఉంటుంది, సింగిల్ డిస్క్. టైర్స్ వచ్చేసి MRF టైర్స్ ఉంటాయి మన క్వాలిటీ. ఫ్రంట్ డిస్క్ ప్యాడ్ వస్తుంది, క్యాలిబర్, అలా వీల్స్తో ఉంటుంది. ఫ్లోర్ బోర్డ్ మనకి నార్మల్ వేరే వెహికల్స్లో ఏంటంటే ఫ్రంట్ వరకే ఉంటుంది కాబట్టి ఇంత స్ట్రెచబుల్ ఫ్లోర్ బోర్డ్ ఉంటుంది మనకి ఫ్రంట్ వరకు. లెగ్ స్ట్రెచ్ చేసుకోవడానికి ఉంటుంది. నార్మల్గా డ్రైవ్ మనం లాంగ్ డ్రైవ్ 30-40 కిలోమీటర్స్కి వెళ్ళినప్పుడు ఫ్లోర్ బోర్డ్ స్ట్రెచ్ చేసుకోవడానికి ఉంటుంది ఫ్రంట్ చూసుకుంటే. స్టోరేజ్ చూసుకుంటే మనకి 21.5 లీటర్స్ ఉంటుంది. ఫ్లోర్ బోర్డ్ వచ్చేసి 21.5 లీటర్స్. మాన్యువల్ బుక్ ఇన్పుట్. నార్మల్గా హెల్మెట్ పెట్టుకొని మనం నార్మల్గా ఏదైనా పేపర్ అంటే క్యారీ చేసుకోవడానికి బుక్ ఆర్ సంథింగ్
ఫ్యూల్ ట్యాంక్ బ్యాక్ సైడ్ ఉంటుంది 5.7 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ. బ్యాక్ సైడ్ గ్యాబ్రల్ అల్యూమినియం ఉంటుంది, ఇది మెటల్. కాకపోతే దీంట్లో ఏంటంటే టోటల్ ఫైబర్ బాడీ ఉంటుంది బర్గ్మ్యాన్లో. ఓన్లీ బ్యాక్ సైడ్ అయితే కూర్చుంటారో అది మెటల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీరు చూసుకుంటే ఎంఆర్ఎఫ్ టైరే ఉంటుంది అలా వీల్స్తో. బ్యాక్ సైడ్ సైలెన్సర్ పార్ట్ ఏంటంటే మనకు చూడడానికి ఇక్కడ అవుట్లుక్లో నుంచి ఫైబర్ ఉంటుంది, లోపల పార్ట్ వచ్చేసి మెటల్. లుక్ డిజైనింగ్ చేంజ్ ఉంటుంది మీకు కొంచెం. సైడ్ ఫుట్ రెస్ట్, పిలియన్ రైడర్ ఫుట్ రెస్ట్ ఏమవుతుందంటే మనకి లేడీస్కి వన్ సైడ్ కూర్చున్న కాకుండా టూ సైడ్ కూర్చునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, మన గ్రిప్పింగ్తో వస్తుంది. ఏదైతే ఫుట్ రెస్ట్ ఉంటుందో ఆ ఫుట్ రెస్ట్. సింగిల్ డిస్క్ ఉంటుంది, ఫ్రంట్ డిస్క్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసి డ్రమ్. 125 సెగ్మెంట్ కాబట్టి మనకి సింగిల్ డిస్క్ యూజ్. నేను సీట్ చూసుకుంటే మీకు లెంత్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ 3 వెహికల్స్కి 3 పర్సన్ ఎవరైనా ఈజీగా డ్రైవ్ చేయడానికి ఉంటుంది మనకి దీంట్లో. ఫ్రంట్ పిలియన్ రైడర్ 2 పిలియన్ రైడర్స్ కూర్చోవచ్చు. ఫ్యామిలీ కంఫర్ట్ వెహికల్ ఉంటుంది, లెంత్ సీట్ ఎక్కువ ఉంటుంది. మనకి వేరే బ్రాండ్లో చూసుకుంటే సీట్ లెంత్ తక్కువ ఉండడం వల్ల కొంచెం స్కూటీస్ మనం డ్రైవింగ్ చేయలేకపోతాం. హ్యాండిల్ చూసుకుంటే మనకి ఇది కొంచెం ఎట్లా అంటే ఫ్రేమింగ్ వెహికల్ టైప్ అనిపిస్తుంది. హ్యాండిల్ ఎటంటే టర్నింగ్ అవుతుంది. ఓన్లీ టైర్ హ్యాండిల్ తప్ప మీకు ఫ్రంట్ బాడీలో మూమెంట్ ఉండదు. ఫ్రేమింగ్ వెహికల్స్ టైప్ ఉంటుంది. హ్యాండిల్ కూడా ఈజీగా చేయండి. వెహికల్ వెయిట్ కూడా తక్కువే ఉంటుంది మీకు, 111 kgs. సో వచ్చేసి మనకి నార్మల్గా వాలెట్ కానీ ఏదైనా వాటర్ బాటిల్ కానీ క్యారీ చేయడానికి యూజ్ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది 2 సైడ్. యాక్చువల్లీ స్కూటర్స్లో ఏంటంటే 125 సెగ్మెంట్ ఉంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నార్మల్గా 110 సెగ్మెంట్లో దేనికి సస్పెన్షన్ అనేది టెలిస్కోపిక్ ఉండదు. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. టెలిస్కోపిక్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఎక్కడ డ్రైవ్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా డ్రైవింగ్ చేసే పర్సన్కి బ్యాక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ ఉండదు. కాయిల్ స్ప్రింగ్ రేర్ వచ్చేసి కాయిల్ స్ప్రింగ్ ఆయిల్ డ్యాంబు. సస్పెన్షన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కూర్చునే వాళ్ళకి కూడా మెయిన్ ఎక్కువ వెహికల్ పైన లాంగ్ వెళ్ళినప్పుడు స్ట్రెస్ అనేది ఉండదు. సస్పెన్షన్ చూసుకుంటే మీకు స్ప్రింగ్ టైప్ ఉంటుంది. ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసి మనకి 90,900 ఉంది. ఆన్ రోడ్ కాస్ట్ 1,13,000. ఇంక్లూడింగ్ ఆన్ రోడ్ కాస్ట్ ఏంటంటే లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, యాక్సెసరీస్, వారంటీ, ఇంజన్ వారంటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆన్ రోడ్ వచ్చేసి 1,13,000 చేంజ్ ఉంది. ఫైనాన్స్ వచ్చేసి మన దగ్గర ఫైనాన్స్ అవైలబిలిటీగా కూడా ఉంది. ఫైనాన్స్లో అయినా క్యాష్లో అయినా సేమ్ 2.5 అవర్స్లో వెహికల్ డెలివరీ చేసేటట్టు ఉంది మన దగ్గర. ఇప్పుడు ఫైనాన్స్లో అనుకోండి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్ 3 months, 4 checks, లోకల్ అడ్రస్ ప్రూఫ్. క్యాష్ అయితే ఆధార్, పాన్, లోకల్ అడ్రస్. నా పేరు భరత్. షోరూమ్ లొకేషన్ వచ్చేసి వై జంక్షన్, మూసాపేట్ పక్కన, కుక్కట్పల్లి వై జంక్షన్ డిమార్ట్ పక్కన ఉంది. జయాన్ సుజుకి. కాంటాక్ట్ నెంబర్ 9100 57774 6.